హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కసిరెడ్డి ఫ్యామిలీ లైఫ్. ఇవాల్టి వీడియోలో మనము ఫ్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. అండ్ ఇది ఎస్పెషల్గా బ్యాచిలర్స్కి చాలా ఉపయోగపడే వీడియో, ఎందుకంటే నేను చాలా సింపుల్ మెథడ్లో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? ముందుగా మనము ఫ్రాన్స్ని తీసుకొని నీట్గా పైన పొట్టు ఉంటుంది కదా, దాన్ని బాగా ఒలుచుకోవాలన్నమాట. చూడండి, నేను చూసిన విధంగా నీట్గా ఇలా పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా పొట్టు తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసము, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకొని నీళ్ళు పోసేసి నీట్గా కడిగేసుకోవడమే. ఇలా చేయడం వల్ల ఫ్రాన్స్లో ఉన్న నీసు వాసన అనేది పోతుందన్నమాట. సో ఏ స్మెల్ అనేది మనకి ఉండదు. ఇప్పుడు మనము ఫ్రాన్స్ని మ్యారినేట్ చేసుకుందాము. మ్యారినేషన్కి మనము సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1/2 టీ స్పూను పసుపు వేసుకోండి. అండ్ 1 టీ స్పూను మిరియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇలా కలుపుకోండి. సో ఈ మసాలా అంతా ఫ్రాన్స్కి బాగా పట్టేలాగా కలుపుకోండి. అండ్ దీన్ని ఒక 15 నుంచి 20 నిమిషాలు పక్కకి పెట్టుకోండి. అండ్ ఈలోగా మనము ఒక ఆనియన్ తీసుకొని నీట్గా చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఒక ఆనియన్ సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత మీ దగ్గర ఫ్రెష్ కరివేపాకు అంటే వేసుకోండి. నా దగ్గర ఫ్రెష్ లేదు కాబట్టి నేను డ్రైది వేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని వేసేసుకోండి. ఫ్రాన్స్ వేసిన తర్వాత మీడియం హీట్లో పెట్టుకొని ఇలా కాసేపు ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు అవ్వగానే మీకు పైన వాటర్ అనేది ఫ్రాన్స్లో నుంచి బయటకు వస్తుంది. ఎందుకంటే చాలాసేపు మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, అందులోని వాటర్ ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత నీట్గా మనము కలపెట్టేసుకోవాలి. ఇది అండ్ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉందనేది కూడా చెక్ చేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు కలబెడుతూ వేయించుకోవాలి నీట్గా. అండ్ మనకి ఎప్పుడు కర్రీ రెడీ అయింది అని తెలుస్తుంది అంటే ఆ వాటర్ కంటెంట్ అనేది పూర్తిగా వెళ్ళిపోయి ఓన్లీ ముక్కలు మాత్రమే మిగిలిపోతుంది. సో అలా అయింది అని అంటే కర్రీ అంతా ఆల్మోస్ట్ రెడీ అయిందని. సో ఇప్పుడు ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకొని కలపెట్టేసుకోండి. అండ్ అలాగే స్టవ్ కూడా ఆఫ్ చేసేసేయాలి. అంతే అండి, ఇంత సింపుల్గా ఎవరైనా ఇంట్లోనే ఈజీగా ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు సర్వింగ్ బౌల్లో మనము సర్వ్ చేసేసుకొని వేడివేడి అన్నంలో సూపర్గా ఉంటుంది సైడ్ డిష్ లాగా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరంతా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.